126 కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. సియోనుకు తిరిగి వచ్చిన వారు దేవుని పట్టణమనబడే సియోను నుండి చెరపట్టబడి నానా విధములైన బాధలకు గురై, వేదనలకు గురై, శ్రమలకు గురై బానిసలుగా బ్రతికిన సమయంలో దేవుడు వారిని విడిపించినప్పుడు, తిరిగి మీ సియోను పట్టణానికి వెళ్ళండి అన్నప్పుడు వారు ఎంత ఆనందంతో మూటలు కట్టుకొని ఉరుకులు పరుగులతో దేవుడిని స్తుతించుచు, వారు దేవుని చేత దీవించబడిన జనమని, ఆశీర్వదించబడిన జనమని, దేవుడు తోడున్న జనులని చుట్టూన్న వారు చూస్తుండగా వారు పరుగున సియోనులోనికి వచ్చినప్పుడు వారి నోటి నిండా ఏముందంట? ఏది నోటి నిండా నవ్వుంటే ఎలా నవ్వుతారో నవ్వండి. ఎంత కాలమైంది మనసారా నవ్వుకొని చెప్పండి. ఎంత కాలమైంది భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని చెప్పండి. ఇవాళ సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన మొదటి పని, భార్యను చూసి భర్త, భర్తను చూసి భార్య పగలబడి నవ్వాలి. ఎంత సన్నగా ఉన్నవాళ్ళు ఎంత లావు అయిపోయామండి. పెళ్లి రోజు ఎట్టున్నావు, ఇప్పుడు ఇంత అయిపోయామండి. ఎంతకాలమైంది భార్యాభర్తలు నవ్వుకొని. ఎప్పుడు చూసినా సీరియస్గా ముఖాలు ముడుచుకుపోయి ఉంటాయి. ముఖం అరుచుకుంటారు, కసురుకుంటారు, ఇసుక్కుంటారు. దేవుడు విడిపించిన జనుల మధ్య ఏముండాలి? సంతోషం ఉండాలి. హృదయంలో ఉన్న సంతోషం ముఖములో బయటపడుతుంది, మన క్రియల్లో, చేతల్లో, మాటల్లో వెల్లడి అవుతుంది. వారి నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఇవాళ కావాలనే పాటలు ఎక్కువ పాడించారు. నేను ప్రసంగం ఎక్కువ చేయదలుచుకోవాలి. ఎందుకంటే నాలుకలో ఏముంటుందంట? నాలుక నిండా ఆనంద గానం ఉంటుంది. అసలు ఈ క్రైస్తవుడు పాడుతూనే బ్రతకాలటండి. ఎలా బ్రతకాలట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో. మన భారతదేశం పద్యాలకు పుట్టినిల్లండి. కవితలు, పద్యాలు, కీర్తనలు, సంగీతాలు, దేవుని వాక్యాన్ని సంగీతంగా చేసి దాన్ని ఆలాపిస్తే అనేక హృదయాలకు కదలిక వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మీ ఇళ్లల్లో దేవుని సంగీతాలు వెళ్ళనివ్వండి. చికాగ్గా ఉన్నప్పుడు ఒక చక్కటి పాట వింటే, సమయానికి అనుకూలమైన పాట వింటే, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే పాటలు ఉన్నాయి, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఉత్సాహపరిచే పాటలు ఉన్నాయి, మనం మత్తులో ఉన్నప్పుడు మత్తు విడిపించే పాటలు ఉన్నాయి, మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు భారాన్ని కలుగు చేసే పాటలు ఉన్నాయి. పద్యాలు, కీర్తనలు, సంగీతములతో మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. యవ్వనస్తుల్ని పట్టుకోవాలంటే వారిని ఆకర్షించేది సంగీతం. ఆ సంగీతం సరైన సంగీతం లేని మూలాన అనేకమైన సాతాను సంబంధమైన సంగీతాలతో మనుషులు మోసపోతున్నారు, నష్టపోతున్నారు. దేవుని బిడ్డలమైన మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రతి వారు ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు సంగీతాలతోనే మాట్లాడాలి. బాగున్నారా? బాగున్నాను. అన్నం తిన్నారా? చాలా బాగుంది, తిన్నాను.
వంకాయ పచ్చడి ఎట్లన్నది, చాలా బాగున్నది అని రాగం పెట్టాడు. బుద్ధి లేదా నీకు? లేదండి నాకు. బుద్ధి చెప్పుకునేటప్పుడు కూడా పాట పాడాలంటాడు. ఓరే దరిద్రుడా, ఎందుకు నన్ను దరిద్రుడు అంటావు ఏంటండి? మనం అలా చెప్పుకుంటే కోపం లేకుండా నవ్వుకుంటా మందహాస్యంతో ఏంటండి చిన్న చిరునవ్వుతో ఒకరినొకరు తప్పుదిద్దుకుంటే ఇంట్లో ఎంత పీస్ ఉంటుందో తెలుసా? హెడ్ఏకులు ఉండవండి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు, టెన్షన్ అంటారు చూడండి, టెన్షన్ అని, ఆ టెన్షనే ఉండదు. ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందరగా రండి, వచ్చేస్తున్నాను, ఉండండి మీరు చెప్తుంటే వస్తుంది. ఏంటండి దేవుడు ఆశించింది అదే. దేవుని బిడ్డల జీవితాల్లో దుఃఖం అనేది, విచారం అనేది యేసుక్రీస్తు చేసింది కాదండి. ఆయన హృదయపూర్వకముగా నరులకు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. అది పాపం వల్ల వచ్చిన ఫలితం. ఈ రోజున అది మనల్ని పట్టి ఏళ్తుంది. ప్రభువు మనకి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నా సమాధానం నేను మీకు ఇచ్చి వెళ్తాను, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. ఈ రోజున పద్యములతో, వాక్యముతో, సంగీతముతో దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. ప్రభు విడిపించిన వారి నోటి నిండా నవ్వుంటుంది, వారి నాలుక నిండా ఆనందగానము ఉంటాయి. 2వ వచనం మళ్ళీ 126:2. మన నోటి నిండా నవ్వుండును, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. నీలో ఉన్న గొప్ప కార్యాలను చూసి, మీ మధ్య ఉన్న ప్రేమను చూసి, మీ మధ్య ఉన్న హార్మోనీ అంటే తెలుసా? అంటే ఆ కీబోర్డ్లో హార్మోనీ కీస్ ఉంటాయి. ఆ కీస్ ఎలాగుంటాయి తెలుసా? కొన్ని పొట్టుగుంటాయి, కొన్ని పొడుగ్గుంటాయి, కొన్ని నల్లగుంటాయి, కొన్ని తెల్లగుంటాయి, కొన్ని బ్యా అంటాయి, కొన్ని కీ అంటాయి, కొన్ని టూ అంటాయి. అన్నీ రకరకాలైన వ్యత్యాసమైన శబ్దాలు ఇస్తుంటాయి, రకరకాలుగా కనపడుతుంటాయి. కానీ వాటిని కలిపి ఒక వ్యక్తి వాడినప్పుడు అవన్నీ కలిపి వచ్చే సంగీతం ఎంత బాగుంటుందంటే హై నోటు, లో నోటు, చక్కటి సంగీతం, వినసొంపైన సంగీతం వస్తుంది. దేవుని బిడ్డలమైన మనం కూడా, నాలాగా ఆయన ఉండడు, ఆయనలాగా నేను ఉండను, నీలాగా మరొకడు ఉండడు, మరొకలాగా నీవు ఉండడు. నీలో ఉన్న తలాంతు వారిలో లేదు, వారిలో ఉన్న తలాంతు నీలో లేదు. వారు నీకంటే ఇంకో విషయంలో గొప్పవారిగా ఉన్నారు, నీవు మరో విషయంలో గొప్పవారిగా ఉన్నావు. వారు నీకంటే ఒక దాంట్లో తక్కువగా ఉన్నారు, నీవు ఇంకో దాంట్లో తక్కువగా ఉన్నావు. ఒక్కొక్కసారి మనం కంపేర్ చేసుకొని ఇతరులను పక్కన పెడతాం. ఇతరులను చులకన చేయటం వల్ల అక్కడ ఒక కీ పని చేయలేదంటే, కీబోర్డ్లో ఒక కీ పని చేయలేదంటే సరైన సంగీతం రాదు. అక్కడ ఏమొస్తుందో తెలుసా? అపశృతి వస్తుంది. ఏమొస్తుంది అక్కడ? అపశృతి. మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనం ఒకరినొకరు సంతోషపెట్టుకోవడానికి చూడాలి, కానీ ఒకరినొకరు ఏడిపించుకోవడానికి ప్రయత్నించకూడదండి. ఎప్పుడు ఇతరులను బాధ పెట్టవలసి వచ్చినప్పుడు ఆ బాధ ఏదో నీవు అనుభవించి అవతలి వారిని క్రీస్తునామంలో సంతోష పెట్టాలి అన్న మనస్సు మనం ఉన్న రోజున సమాధానంతో వర్ధిల్లుతాం. అప్పుడు మన చుట్టూన్న వారు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట గమనించండి. ముందు యెహోవా గొప్ప కార్యాలు చేశారని ఎవరు గుర్తించారు? మీరా, వారా? వారు గుర్తించి చెప్పాకే నీకు గుర్తొచ్చిందంట. చూసారా? మనం చాలాసార్లు ఏసీలోనే ఉన్నోడికి ఎండ బాధ తెలుసా? ఆ వేడిలో ఎండలు లోపలికి రాగానే ఏసీ రూమ్లోకి రాగానే ఎలా అనిపిస్తుంది చెప్పండి? అబ్బా, దేవుడు మనకు గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ఇందాక విప్పి చూపిస్తే, చెప్పుకుంటే, వివరిస్తే ఎంతమందికి వివాహాలు జరిగాయో, ఎంతమందికి బిడ్డలు పుట్టారో, ఎంతమంది గృహాలు కట్టుకున్నారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎంతమంది యాక్సిడెంట్ల నుంచి తప్పించబడ్డారో అన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎన్ని రీతులుగా మనల్ని తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. 4వ వచనం చూస్తే, మనము సంతోషభరితులమైతిమి. మనము చెప్పండి, దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటే
నీ ముఖంలో సంతోషం ఉంటే, నీ జీవితంలో ఆనందం ఉంటే, నీ చుట్టూన్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాడు ఏంటో ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, వాడికి ఏంటి ఎప్పుడు చీకు చింత లేదా, ఆమెకి ఎప్పుడు చూసినా భర్త తిట్టినప్పుడు కూడా అంత ఆనందంగా ఉంటుంది ఏంటి, ఎక్కడ చూడలేదు నేను ప్రపంచంలో, ముక్కదేంటి మూలగదేంటి మూతి ముడవదేంటి అని అన్నారమ్మా ఎప్పుడన్నా నిన్న ఎవరన్నా అన్నారమ్మా? ముట్టుకుంటే ముడిచిపోతారు కొంతమంది. ఏమనకరోయ్ గొడవ వస్తుంది, లేనిపోని గొడవ. మీరు తల్లులు ఎలా ఉంటే మీ పిల్లలు ఎలా తయారవుతారు తెలుసా? అలాగే తయారవుతారు. ఎలా తయారవుతారండి? మీ గుణగణాలే పిల్లల్లోనికి వస్తాయి. అందుకని పిల్లలు కలిగిన వారు మరింత జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు నమ్మిన వారి జీవితాలలో సంతోషం ఉంటుంది. పాట పాడినప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, జనవరి 1వ తారీఖు మాత్రమే కాదు, జీవితకాలం అంతా ఎవరు తీసివేయలేని సంతోషం మన హృదయాల్లో ఉండాలి. ఇంకో మాట ఉంది చూడండి, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించుము. ప్రవాహములు పారునట్లుగా గలగల 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 గలగ ప్రవాహం పారటం మీరు ఎప్పుడన్నా చూసారండి? నీళ్లు పారటం గడగడగడగడగడ వెళ్ళిపోతున్నట్టుగా. చెరపట్టబడిన గుంపులు 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 జనులట ఒక చీమల పొట్టలో నుంచి చీమలు గడగడగడగడ పోతాడే చూసారా? అలాగూ సాతాను చెరలో ఉన్న వారిని ప్రభు విడిపించినప్పుడు వారు గుంపులు 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 గుంపులుగా సియోనులోనికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ పాపపు బానిసత్వంలో నుంచి విడుదల పొంది, ఆ శాపాల నుంచి విడుదల పొంది, ఆ పాపాల నుంచి విడుదల పొంది, ఆ దుఃఖం నుండి విడుదల పొంది ప్రభు పిలుచుకున్న వారు ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తున్న వారు ఎలా వస్తారు? గంతులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, సంతోషంతో, కేరింతలు కొట్టుకుంటూ విడుదల పొంది ఉంటారు. సియోనులో నుండి విడిపించిన వారు ఎలాగో నవ్వుకుంటూ గంతులు వేసుకుంటూ ఎలాగో ప్రవాహంలాగా వచ్చారో అలాగూ నేను రప్పిస్తాను అంటున్నాడు ప్రభు. అలాగూ నేను రప్పిస్తాను. నువ్వు ఏదైనా గొప్ప వాటిని కావాలని ఎదురు చూస్తే దానికి యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అంటే ఏంటంటారు? నువ్వు అకస్మాత్తుగా ఒక స్టోర్లోకి వెళ్ళి ఓ మంచి పెద్ద టీవీ చూసి ఇది నాకు కావాలి అంటే ఏం చేయాలి? తీసుకెళ్ళండి సార్ అంటాడు. వాడికేంటి? ఎస్ సార్ చాలా బాగుంటుంది సార్, తప్పకుండా. వాడు తీసుకో అంటాడు. కానీ నువ్వేం చేయాలి అప్పుడు? డబ్బులు లేవయ్యా నాకు కావాలంటే, ఊరకి తీసుకెళ్తానంటే ఇస్తాడా? ఏంటండి ఇస్తాడా? నీకు గొప్ప పరిచర్య కావాలంటే గొప్ప త్యాగం కావాలి, గొప్ప విశ్వాసం కావాలి, గొప్ప భారం కావాలి. 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరో. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తారు. ఒక రైతు ఒక బస్తాడు ధాన్యం విత్తితే ఎన్ని బస్తాలు కోస్తాడండి? 40 బస్తాలు. ఒక బస్తా విత్తితే ఎంత వస్తుందట? ఎండలో పాపం చొక్కా లేకుండా ఆ ఎండలో నిలబడి ఆ బురదలో నడుస్తూ ఆ బస్తాడు బియ్యం విత్తుకుంటూ పోతే అది మట్టిలో కూరుకుపోతుంటే అయ్యో మట్టిలో పడిపోయినాయే, అయ్యో వేస్ట్ అయిపోయిందే, అయ్యో ఈ గింజలు చచ్చిపోయినాయే. చచ్చిపోయిన గింజ ఏమవుతుందంటే మొలుచుకుంటూ వచ్చి పంట పండినప్పుడు 40 బస్తాల పంట, అంతకంటే ఎక్కువ పంట, 2 పంటలు పండిస్తారు కొందరు. అంత పంటను దేవుడిస్తున్నాడు. గింజలు తీసుకెళ్ళి తోవ పక్కన విసిరేస్తే పక్షులు చెట్టుకుపోతాయంట. ఏంటంటే ముళ్ళతుప్పలు విసిరేస్తే అవన్నీ ముళ్ళతుప్పలు అణిచివేస్తాయండి. ఎక్కడ నీ ఇన్వెస్ట్మెంట్? కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, చదవండి, ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు మోసుకొని వచ్చును. ఈరోజు ఈ కొత్త సంవత్సరం మీ చేతిలో ఉన్న దానిని, మీకిచ్చిన ఆదాయాన్ని, మీకిచ్చిన రాబడిని, దేవునికి చెందవలసినవి దేవునికి నమ్మకంగా ఇవ్వండి. కోల్గేట్ పేస్ట్ ఎంతమందికి తెలుసో చేయి చూపించండి. ఓకే, వినని వాళ్ళు ఎవరు లేరు. కోల్గేట్ అనేది ఒక మనిషి పేరు. అది ఒక అబ్బాయి పల్లెటూరు నుంచి పట్టణానికి సబ్బులు పేస్టులు చేసి పళ్ళపొడులు ఆ రోజుల్లో చేసి అమ్మటానికి ఒక ఓడలో వెళ్తున్నాడట. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు కొన్ని నెలలు ఓడలో ప్రయాణం చేసేవారు. ఆ కెప్టెన్ యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తి.
ఆ అబ్బాయితో మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నావంటే, మా ఊర్లో ఉద్యోగం లేదయ్యా, రాబడి లేదు, నాకు ఈ చిన్న పని వచ్చు, ఏదైనా పట్టణంలో వృత్తి చేద్దామని వెళ్తున్నాను అంటే అతనికి చెప్పాడు, మొదట యేసు ప్రభువుకి నీ హృదయం ఇమ్మని అతన్ని రక్షణలో నడిపించాడు. అతను రక్షించబడి ఆ ఓడలో ఉన్నప్పుడు మంచి ప్రార్థన విశ్వాసం నేర్చుకున్నాడు. ఓడ దిగేటప్పుడు ఆ నావికుడు చెప్పాడు, నీవు దేవుడి చేత ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు వెళ్ళే చేసే పనులు సఫలమవుతాయి, నీ కార్యము ఆశీర్వదించబడుతుంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు చేసే వ్యాపారం న్యాయమైందిగా ఉండనిమ్ము, నీవు చేసేటువంటి ఆ యొక్క పేస్టులు లేక ఆ సబ్బులు నాణ్యమైనవిగా ఉండనివ్వు, న్యాయమైనవిగా ఉండు, నాణ్యత కలిగి ఉండు, మరి ముఖ్యంగా నీ రాబడిలో 10వ భాగము దేవునికి నమ్మకంగా చెల్లించు. న్యాయంగా ఉండు, నాణ్యత కలిగిన వాటిని సిద్ధం చేయి, నమ్మకంగా ఉండి ఇచ్చే విషయంలో అని చెప్పి పంపించాడు. అతను ప్రారంభించాడు. దేవుడు అతన్ని ఎట్లా ఆశీర్వదించాడంటే తప్పకుండా 10వ భాగం, 5 రూపాయలు అయితే 5 రూపాయలు తీశాడు, 100 రూపాయలు తీశాడు, 1000 రూపాయలు తీశాడు, 1,00,000 రూపాయలు తీశాడు. ఒక సమయం వచ్చేటప్పటికి కోల్గేట్ కంపెనీస్ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా, ఈ రోజున ఏ దేశం వెళ్ళినా మీరు కోల్గేట్ ఉంటుంది, అమెరికాలో వెళ్తే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కోల్గేట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని దేశాలలోనూ కంపెనీలు ప్రారంభించాయి. అతనికి రాబడి పెరిగే కొద్దీ 10వ భాగం ఇచ్చిన వాడు 2 అంతలు ఇచ్చేవాడు, 2 దశమ భాగాలు 20% ఇవ్వటం ప్రారంభించాడు. ఇంకా అభివృద్ధి అయిపోయింది, చాలా డబ్బులు మిగిలిపోతున్నాయి. 50% దేవునికి ఇచ్చేశాడు, 50% దేవునికి ఇచ్చాడు. 50-50 ప్రభా, నాకు వచ్చిన రాబడిలో నీకు 50%, నీ సేవకి 50% నాకు అన్నాడు. ఇంకా పెరిగిపోతుంది. ఒక సమయం వచ్చేటప్పటికి అన్నాడు, ప్రభా నేను 10% తీసుకుంటాను, 90% నీ సేవకి అన్నాడు. ఈలోగా ఆ కంపెనీ అన్ని దేశాల్లో విస్తరించింది, అభివృద్ధి పొందింది. చివరి సమయం వచ్చేటప్పటికి, ఒక సమయం వచ్చేటప్పటికి అన్నాడు, ప్రభా అంతా నీకే, అంతా నీకే అని చెప్పి ఆ కంపెనీస్ని రిజిస్టర్ చేసి అది దేవుని సేవ కొరకు అంకితం చేసేసాడు. ఆయన మరణించి వెళ్ళిపోయాడు, కానీ ఆయన లేడు, ఇప్పుడు మరణించాడు ఎప్పుడో. కానీ కోల్గేట్ కంపెనీ జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే అది దేవుని సేవలో, దేవుని సేవ కొరకు అప్పగించిన, మనుషుల చేతుల్లో అప్పగించిన ఒక యంత్రాంగంగా పోతూనే ఉంది. దేవుని పరిచర్యకు ఆ కానుకలు వాడబడుతూనే ఉన్నాయి. కొంచెముగా నమ్మకంగా ఉంటే అత్యధికంగా ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ రాత్రి నీవు చేయవలసిన తీర్మానాల్లో ఒక తీర్మానం ఏంటంటే, ప్రేమతో మీ బిడలను ప్రభు దగ్గరకు తీసుకొని రండి. ఎవరిని డిస్మిస్ చేయొద్దు, ఎవరు పనికిరాని చెప్పొద్దు, ఎవరిని భ్రష్టులని మనకు దేవుడు ఇవ్వలేదు. మన బిడ్డలను మరణం కోసం మనం కనలేదు, మరణం కోసం మన బిడ్డల్ని కనలేదు, మరణము కోసం మన బిడ్డల్ని కనలేదు, సాతానికి అప్పచెప్పడానికి మనకి దేవుడు బిడ్డల్ని ఇవ్వలేదు, నరకంలో కాలటానికి దేవుడు మనకు బిడ్డల్ని ఇవ్వలేదు. మన కుటుంబాలు మారాలి, మన బిడ్డలతో దేవుణ్ణి వెంబడించాలి, మన రక్త సంబంధులందరూ మారాలి, నా దేహ సంబంధులందరూ మారాలి, నా ఊరి వారందరూ మారాలి. ఆ ఆశ, ఆ భారం ఈ రోజుల్లో మన సంఘంలో తరిగిపోయిందండి. ప్రేమ చల్లారినప్పుడు ఆత్మల భారం పోతుంది, ప్రేమ చల్లారినప్పుడు ప్రభుకి ఇచ్చే విషయంలో వెనకబడతాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరంలో మనకు అత్యవసరమైంది ఏంటంటే ప్రేమ. ఏంటంటే ప్రేమ. ఏంటంటే ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. మన 2 చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ఆ కలువరి ప్రేమతో మా హృదయాలు నింపు నాయన, ఆశ్చర్యకరమైన ప్రేమతో మా హృదయాలు నింపు నాయన, మా కన్నీరు తుడువు నాయన, మా కరువును తీసివేయి ప్రభువా, మా శాపమును కొట్టివేయి నాయన. ఈ కొత్త సంవత్సరం ఒక్కరోజు కాదు, రాబో 365 రోజులు ఆనందించే రోజులుగా చేయి నాయన, ఆనందించే రోజులుగా చేయి ప్రభువా, సమృద్ధి కలిగిన దినములుగా చేయి నాయన. కీడు నుండి తప్పించబడే రోజులను మాకు దయచేయి నాయన. మాకు సంపదలు కాదు, ఆత్మల సంపద దయచేయి నాయన. మా దగ్గరున్న పిడికెడు గింజలు కన్నీటితో విత్తటానికి, విశ్వాసముతో విత్తటానికి, నీవిచ్చే ఆశీర్వాదముతో, సంతోషముతో పనులు కొయ్యడానికి, పనులు మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి,
ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఇంకా ఏ కుటుంబంలో అయితే నవ్వు లేదో, సంతోషం లేదో, ఆనంద గీతాలతో సంగీతాలతో నీతిమంతుల గుడారాలను దీవిస్తారన్న మాట లేదో, అట్టి వారి కుటుంబాల్లో ఉన్న అరుపులు కేకలు తీసివేయన ఆయన, ఏడ్పులు పెడబొబ్బులు తీసివేయన ఆయన, మా ఇళ్లల్లో తిరుగుబాటు స్వభావాలు లేకుండా చేయన ఆయన. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయి తండ్రి. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుటకు సహాయం చేయి. కుటుంబాలు కట్టబడుటకు సహాయం చేయి నాయన. పెళ్ళిళ్ళ విషయంలో ఆగిపోయినవని విచారముతో ఉన్న వారి వివాహాలు ఈ సంవత్సరంలో జరగాలి. అద్భుతాలు చేసే దేవుడు అని నిరూపించు నాయన. ఇక నాకు బిడ్డలు పుట్టరా, నా గర్భము తెరవబడదా అని నిరుత్సాహంతో ఉన్న వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నవ్వుండునట్లుగా సారా నవ్వనేలా. అవును, దేవుడు నీకు స్త్రీ ధర్మము ఊడిగిపోయినప్పటికీ, నీ గర్భములో థైరాయిడ్స్ ఉన్నప్పటికీ, నీవు గర్భము ధరించవని వైద్యులు చెప్పినప్పటికీ, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్న దేవునికి సమస్తము సాధ్యమని విశ్వసించు. గర్భాన్ని తెరియువాడు ఆయనే, గర్భాన్ని మూయువాడు ఆయనే. దేవా, నీ గొప్ప కార్యాలు మా అందరి జీవితాల్లో జరగాలయ్యా. ఏ కొరతలు గత సంవత్సరంలో మాలో ఉన్నాయో, ఏ లోపాలు మా జీవితాల్లో ఉన్నాయో, ఏ అవసరతలు మా జీవితాల్లో మిగిలిపోయినవో, వాటన్నిటి నుంచి ఈరోజు మేము విడుదల పొంది వెళ్ళాలయ్యా. ఇదొక ఆనందకరమైన నిజమైన హ్యాపీ న్యూ ఇయర్గా మాకుండటానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.